available. ఎక్కడైనా నీవు ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి పూర్వం అన్ని చక్కని ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. Therefore, if you want to start a factory, you must collect all the necessary information. ఎక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టాలి, How did they do this factory there? దీనికి తగినటువంటి రా మెటీరియల్స్ ఎక్కడ చెప్తుంది, Where is the raw material available for it? దీనికి తగినటువంటి వాటర్ ఎంతవరకు మనకు లభిస్తుంది, What is the need for what is the quantity of water? యొక్క బాధ్యత ఏమిటి, What is the need for current? దీనికి సరైనటువంటి లేబర్ చిక్కుతారా, What sort of labor is required? ఇప్పుడు నువ్వు అన్నింటినీ క్రోడీకరణ చేసుకున్న తర్వాతనే అక్కడ మనం బిజినెస్ ప్రారంభించాలి. We should start this business only after gathering all this information. ఇది చాలా మందికి తెలుసు. Many people know this. ఈ కుదిరే ముక్కు లోపల స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేశారు. You know that there is a steel plant was started in Kudremukh. ఇంతే కాదు, బీహార్ లో కూడా స్టార్ట్ చేశారు. Not only there, but also in Bihar. అన్ని చేశారు కానీ రష్యాకంతా సప్లై చేయడానికి ప్రారంభించారు. They said they did all this, but they tried to start supply exporting to ఇది Russia. ఒక 5-6 సంవత్సరం జరిగేటప్పటికి రా మెటీరియల్ అంతా డౌన్ అయిపోయింది. After 5-6 years, the raw materials got exhausted. ఈ రా మెటీరియల్ లేకపోతే చేత అన్ని మూసివేయాల్సి వచ్చింది. When there was no raw material, the factories closed down. ఇందులో ఈ రా మెటీరియల్ యొక్క శక్తిని మనం చక్కగా గుర్తించాలి. Therefore, we must know fully the availability of raw material. ఈ విధంగా తాత్కాలిక బిజినెస్ చేసుకోవడం చేత మన భారతదేశంలో అమెరికన్ రష్యన్ బిజినెస్ ప్రారంభించి అన్ని ఫెయిల్యూర్గానే ఉంటున్నాయి. From the olden days, this relationship of starting businesses with American, Russian కనుక మన resulted to spoil. భారతదేశం యొక్క ఇది వాతావరణాన్ని గుర్తించాలి. We must understand the culture and ethos of India. ఈ హితాసం చక్కగా గుర్తించినప్పుడే సరైనటువంటి యొక్క శక్తి మనలో ఆవిర్భవిస్తుంది. Once we understand the ethos, the inner power comes within us. మహనీయులు ఏ ఏ పరిస్థితిలో ఏ విధమైనటువంటి శాంతిని పొందారు, ఏ పరిస్థితిలో ఏ విజయాన్ని సాధించారు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. People, the ancient victors and the great knowledge ones, what sort of victories they had achieved. కనుక ఇవన్నీ కూడా ఈ మేనేజ్మెంట్ లో చాలా అవసరం. All this is necessary for management. ఇంతే కాకుండా కొన్ని బ్యాంకింగ్ విషయంలో కూడా సరైనటువంటి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలి. We must have a fuller understanding of the banking matters ఈ also. బ్యాంకింగ్ విషయం లోపల ఒక్కొక్క దినం ఒక్కొక్క విధమైన రూల్స్ అంతా మారుతుంటారు. In banking, every day there are changes in the rules. ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితిని కూడా గుర్తించుకొని ఈ బ్యాంకులు కూడా దాన్ని అనుసరిస్తూ పోతున్నాయి. We should understand all this and go along with the banks. తద్వారా ఏ ఫ్యాక్టరీస్ కానీ ఏ ఇండస్ట్రీస్ కానీ సరైన స్థితిలో అభివృద్ధి రావడానికి ఏమాత్రం అవకాశం లేకపోతుంది. There is no opportunity due to these reasons for the factories to come up properly. ఫ్యాక్టరీస్ కు ఇండస్ట్రీస్ కంత తగినటువంటి ఉత్సాహాలు కూడా అందించటం లేదు. There is not the good opportunity for given to them to come up. ఇంతే కాకుండా మీరు చక్కగా గుర్తించాలి, అనేక మంది మేనేజింగ్ డైరెక్టర్స్ అంతా ఉంటారు. You must clearly understand this. There are many managing directors. ఈ మేనేజింగ్ డైరెక్టర్స్ అంతా కూడాను ఇది ఒకరితో చేరినటువంటిది కాదు, అనేక వేల మంది షేర్ హోల్డర్స్ అంతా ఉంటారు. This company does not belong to the managing director. There are many shareholders. ఈ మేనేజ్మెంట్ ఉండేటం వల్ల ఏ ఏ విధమైన డైరెక్టర్స్ ఏ విధమైన శ్రద్ధను ఎంత ప్రోత్సాహాన్ని మనకు అభివృద్ధి కావిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి. We must understand the interest, the enthusiasm, their own respective interest. సర్టిఫికేట్ స్టాప్ కావడానికి కూడా కొన్ని కారణాలు ఉంటున్నాయి. There are reasons why some factories stop suddenly. కారణం ఏమనగా ఈ మేనేజింగ్ డైరెక్టర్స్ ఇంకా దాంట్లో కూడా షేర్ హోల్డర్స్ గా ఉంటారు. The reason is that they are the shareholders in the managing directors of the వాళ్ళ shareholders. షేర్ ఇంత కూడా మొదటి సంవత్సరంలోనే తీసుకుంటారు. They take away from the company in the first year itself their share. ఇంకా రెండవ సంవత్సరం వచ్చేది ఇంకా వాళ్ళకి ప్రాఫిట్ కానీ వేరేది కాదు. From the second year onwards, it's only profit, not ఇది anything. క్రమక్రమేణా తీసుకోవడం వల్ల వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉండదు. So gradually they lose interest in the company. ఈ ఇంట్రెస్ట్ తక్కువ కావటం వల్ల కొంతవరకు మీ ఫ్యాక్టరీస్ కూడా కొంత శిథిలం కావడానికి కారణమవుతున్నాయి. Since they gradually decline in their interest, the companies also suffer. ఈ విధమైనటువంటి విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. We must clearly understand these considerations. ఏ ఫ్యాక్టరీ పైన ఇది నా ఫ్యాక్టరీ అనేటువంటి యొక్క బాధ్యత మీరు వహించాలి. We must have the feeling that this is my factory. ఇది ఏదో నేను జీతం కోసం పనిచేస్తున్నాను అనేటువంటి భావన మీలో రాకూడదు. We should never feel that we are working here for a living. సాధ్యమైనంత వరకు వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. నా డ్యూటీ నేను చేయాలి, ఇది వర్క్ గా నేను తీసుకోవాలి, ఇది వర్షిప్ గా తీసుకోవాలి అనేటువంటి భావం మనలో అభివృద్ధి కావాలి. We must understand that work is worship, duty is God. We must carry out our duty by worshipping through work. కనుకని ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్ అనేటువంటి విషయాలు చక్కగా మీరు హృదయంలో Bhagavan says that education must be for living, not for life.